క్రైస్తలం మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. నీ గాయములను మాన్పెదను. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే ఇజ్రాయేలీలను అవమానపరుస్తున్న ఇతర జనాలు నోళ్లు మోయించేందుకు దేవుడు ఇజ్రాయేలీలను బాగు చేస్తానని ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, నీ అపరాధముల వలన, అవిధేయత వలన, అవిశ్వాసము వలన కలిగిన గాయములను బట్టి నేడు నీవు ఆవేదన చెందుతున్నావా, దుఃఖిస్తూ ఉన్నావా? అయితే పరమ వైద్యుడైన దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీ గాయములను మాన్పి నీకు ఆధ్యాత్మిక శారీరక స్వస్థతను దయచేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఏ గాయములను మాన్పివేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడంటే, మొదటిగా నీ మనస్సునకు తగిన గాయములను మాన్పివేస్తానంటున్నాడు. ఎవరి హృదయం అయితే గాయపరచబడిందో వారి గాయములను దేవుడు మాన్పివేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. చెదిరిన హృదయాలను, చెదిరిన గుండెలను, గాయపడిన హృదయాలను ఆయన బాగు చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మాటల వలన తగులు గాయములను మాన్పివేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి నోటి మాటల వలనైనను కూడా నీకు నొప్పి తగలకుండా ఆయన కాచి కాపాడుతానని ఈ యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా మనుష్యుల వలన తగులు గాయములను మాన్పివేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, నీ మనస్సుకు తగిలిన గాయాలను, మాటల వలన నీవు బాధపడుతున్న గాయాలను, మనుష్యుల వలన నీకు పెట్టు నిందల వలన నీవు పడుతున్న బాధను దేవుడు తొలగిస్తానని, ఆ గాయముల నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, శారీరకంగా నీవు గాయము చెందితే కనుక ఈ లోకంలో ఉన్న వైద్యులు నీకు స్వస్థత కలిగిస్తారేమో, కానీ నీకు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా నీవు గాయపడినట్లయితే కనుక నిజదేవుడైన యేసుని వైపు నువ్వు చూసినట్లయితే కనుక ఆయన యందు నీ విశ్వాసం ఉంచి ఆయన పాదాల చెంతకు నువ్వు చేరితే కనుక దేవుడు నీకు ఆధ్యాత్మిక, శారీరక, మానసిక స్వస్థతను దయచేస్తానని, నీ గాయములను కట్టి నిన్ను బాగు చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా నీ గాయములను కట్టునట్లుగా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగరుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభా. అయా నీ గాయములను మాన్పెదనని ఈ దినాన మాతో మాట్లాడినావు ప్రభా. అయా శరీరానికి తగిలిన గాయములు కాదు కానీ తండ్రి, మా ఆత్మకు తగిలిన ప్రభా, మా మనస్సుకు తగిలిన గాయములను ప్రభా అయా నీవు మాన్పివేస్తానని, చెదిరిన గుండెను బాగు చేస్తానని, గాయపడిన హృదయాలను నీ వక్కుని చేర్చుకుంటానని మాతో మాట్లాడవు ప్రభా. అయా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఎందు భయభక్తులు కలిగి ప్రభా అయా మా హృదయాలను నీకు అర్పించే వారం ఉండడానికి సహాయం దయచేయమని, ఆత్మీయ జీవితంలో దినదినము మేము ప్రభా అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.